గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి టీడీపీ అభ్యర్థి ధూళిపాళ నరేంద్ర భారీ స్కెచ్ వేశారు. ఓటర్లకు పంచేందుకు దాదాపు 610 సైకిల్స్ ని చింతలపూడిలోని ఒక పాడుబడిన రైస్ మిల్లో డంప్ చేశారు. ధూళిపాళ వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడానికి సైకిళ్లు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 56 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. ఫ్యాక్టరీలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటనలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. తన పర్యటనలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు నిరాకరించిన భువనేశ్వరి తీరుపై జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లోకేష్ గురించి బాగా చెప్పిన భువనేశ్వరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవటం బాధాకరమన్నారు. భువనేశ్వరి తీరుతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని జనసేన నేత చలమలశెట్టి రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. మీ అడుగులకు మడుగులెత్తడానికి సిద్ధంగా లేమని, టీడీపీ దగ్గర పాలేరు గిరి చేసేందుకు సిద్ధంగా లేవన్నారు. పవన్ జనసేన గురించి మాట్లాడటం ఇష్టం లేనప్పుడు టీడీపీ కార్యక్రమాలకు పిలిచి అవమానించొద్దంటూ హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలియపరుస్తున్నా, అయ్యా తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా నేను మనవి చెప్పుకుంటున్నా, మీ కింద మేము అడుగులకి మడుగులెత్తాల్సిన అవసరం ఏ కోశాన లేదు, ఖచ్చితంగా లేదు. జన సైనికుల గురించి కానీ, జన సైనికుల గురించి కానీ, వేరే మహిళల గురించి కానీ ఒక్క మాటైనా చెప్పని లెక్కలా అయితే మమ్మల్ని పిలవబాకండి. ఈ రాష్ట్రం మొత్తం కూడా మమ్మల్ని అవమానించబాకండి. అవమానం భరించడానికి మేము సిద్ధంగా లేము.